అటు ఆయన మీడియా కూడా తనదైన శైలిలో ప్రభుత్వంపై బురద జల్లుతోంది. అయితే ఇవేవీ ప్రజలను ప్రభావితం చేయలేదు. జగన్ అనేక పిలుపులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. చివరికి జూన్ 4వ తేదీన నిర్వహించిన వెన్నుపోటు దినంలోనూ ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొనలేదు. పార్టీ నేతల నుంచి స్పందన అంతంత మాత్రమే కనిపించింది. ఈ నేపథ్యంలో కేవలం పార్టీ నేతలు కార్యకర్తలతో ఆందోళనలు పోరాటాలు చేస్తే తాను ఆశిస్తున్న 2.0 సాధ్యం కాదని జగన్ గ్రహించారు. తన ఆరోపణలు విమర్శలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రోజువారీగా వండివార్చే తన పత్రికను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పదే పదే చెప్పే అబద్దాలనే నిజమని నమ్మించాలని, పార్టీ నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని వ్యూహం రచించారు. అందులో భాగంగానే సమన్వయ సమావేశాలు మొదలుపెట్టారు. సాక్షి జగన్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై బురద జల్లి వ్యతిరేకత పెంచి అధికారంలోకి వచ్చేందుకు మీడియాను వాడుకున్నారు. అధికారంలోకి రాగానే సొంత మీడియాకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు ప్రభుత్వాన్ని వాడుకున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వ సొమ్మును అలవెన్స్ రూపంలో ఇచ్చి రోత పత్రికకు చందాదారులుగా మార్చారు. వాలంటీర్లు కొందరు ప్రజలతో కూడా చందాలు కట్టించారు. ఎంత చేసినప్పటికీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు బలవంతంగా పెంచుకున్న సర్క్యులేషన్ ఒక్కసారిగా పడిపోయింది. తన అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు ప్రజలకు చేరాలంటే సర్క్యులేషన్ పెంచుకోవాలి. దీనికోసమే స్వతంత్ర మీడియా అనే ముసుగును పూర్తిగా తొలగించేశారు.